హాయ్, అందరికీ దసరా శుభాకాంక్షలు. మనం ఈ పండుగని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే, మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొంది ఇంద్రలోకానికి వెళ్ళి అక్కడ ఉన్న దేవతలతో యుద్ధం చేసి గెలిచి ఇంద్రలోకాన్ని చేజిక్కించుకుంటాడు అనమాట. సో ఇంద్రుడు భయపడి త్రిమూర్తుల దగ్గరికి వెళ్తాడు. త్రిమూర్తులు అనగా శివుడు, బ్రహ్మ, విష్ణువు. వీళ్ళ ముగ్గురు తేజస్సుతో 18 చేతులు కలిగి ఒక స్త్రీ అవతారం ఎత్తుతుంది అన్నమాట. శివుడి మొహంతో, విష్ణువు బాహువుతో, బ్రహ్మ పాదాలతో 18 చేతులు కలిగిన స్త్రీ అవతారం ఎత్తి ఆ మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి గెలుస్తుందన్నమాట. సో అందుకు మనం ఈ దసరాని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఆమెని మనం పూజిస్తాం, రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవిస్తాం. సో మనం ఇవాళ నిజంగా చూసుకుంటే ఒక స్త్రీని మనం నిజంగా గౌరవిస్తున్నామా, నిజంగా రక్షిస్తున్నామా, నిజంగా పూజిస్తున్నామా అనేది ఒక 3 విషయాల్లో మనం కంపేర్ చేసి చూసుకుందాం అన్నమాట. సో ఆ 3 విషయాలు ఏంటంటే, మొదటిది క్యాస్ట్, రెండవది వచ్చేసి రిలీజియన్, మూడవది వచ్చేసి కంట్రీ. సో మొదటిగా క్యాస్ట్ సిస్టంలో ఇండియాలో పెద్ద కులం బ్రాహ్మిన్స్, రెండవది క్షత్రియులు, మూడవది వైశ్యులు, నాలుగవది శూద్రులు అనగా అంటరాని వాళ్ళు అనమాట. సో ఈ అంటరాని వాళ్ళలో అంటరాని స్త్రీలు అంటే ఇప్పుడు మన లేడీస్ గురించి టాపిక్ కాబట్టి లేడీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ అంటరాని వాళ్ళని ఎలా ట్రీట్ చేసింది క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. (1928) జనవరి 4న టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికల్లో ఇలాగా ప్రచురించబడింది. ఏముందంటే, అగ్రవర్ణ హిందువులు అని పిలువబడేవారు కలవతీయులు, రాజపుత్రులు మరియు బ్రాహ్మణులు మరియు పటేళ్ళు మరియు మరో 15 గ్రామాలకు చెందిన పటార్వాలీలు కూడా ఉన్నారు. మీరు మా ఆసరాతో బతుకుతామంటూ ఆయా గ్రామాల బాలికలను బెదిరించారు. మీకు కావాలంటే మీరు మా ఈ ఆదేశాలను పాటించాలి అని ఒక 2 రూల్స్ పెట్టారన్నమాట. ఏది ఈ అగ్ర కులాల వాళ్ళు, బ్రాహ్మిన్స్ కానీ, పటేళ్ళు కానీ, పటార్వాలీలు కానీ, అంటే మెన్స్కి పెట్టారు, ఉమెన్స్కి పెట్టారు. మన టాపిక్ ఉమెన్స్ గురించి కాబట్టి మనం ఈ ఉమెన్స్కి పెట్టిన కండిషన్స్, రూల్స్ మాట్లాడుకుందాం. సో మొదటిది, బలాయి మహిళలు బంగారు మరియు వెండి ఆభరణాలు, అందమైన తలపాగాలు మరియు ఫ్యాషన్ దుస్తులు కూడా ధరించకూడదు. అలాగే రెండవది, బలాయి స్త్రీలు తమ పిల్లలు పుట్టే సమయంలో హిందూ స్త్రీలకు సేవ చేయాలన్నమాట. సో చూశారు కదా, అంటరాని స్త్రీలు కొంచెం అందంగా కూడా తయారు కాకూడదు, ఆభరణాలు కూడా వేసుకోకూడదు, ఏవి సోకులు కూడా చేసుకోకూడదు అనమాట. సో అలాగే రెండవది వచ్చేసి, హిందూ స్త్రీలకు వాళ్ళు సేవలు చేయాలంట. సో ఒక క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒక అంటరాని స్త్రీని ఎట్లాగా ట్రీట్ చేస్తుంది. ఇంకా చూసుకుంటే, గుజరాత్లో 1935లో గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో జూహు అనే గ్రామంలో మరో సంఘటన వినండి. కొన్ని అంటరాని కుటుంబాలకు చెందిన కొందరు మహిళలు లోహపు పాత్రల్లో నీటిని తీసుకురావడం ప్రారంభించారు. అంటరాని వారు లోహపు పాత్రను ఉపయోగించడాన్ని హిందువులు తమ గౌరవానికి విరుద్ధంగా మరియు అవమానంగా భావించారు. ఈ దుస్సాహసానికి అంటరాని మహిళలపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసి కొట్టారు. చూశారు కదా, ఆఖరికి నీళ్లు, ఈ నీళ్లను కూడా లోహపు పాత్రలో తీసుకెళ్తుంటే వాళ్ళ గౌరవానికి విరుద్ధంగా భావించి వాళ్ళ మీద దాడి చేసి ఆ అంటరాని స్త్రీలను కొట్టారనమాట. సో ఇంకా చూసుకుంటే, ఈ అంటరాని స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకుంటే 3 రాత్రులు బ్రాహ్మిన్స్తో స్పెండ్ చేయాలి, గడపాలి. సో ఒక క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒక శూద్రుల అంటరాని స్త్రీలని ఎలా ట్రీట్ చేసిందో మనకి డీటెయిల్డ్గా ఇక్కడ అర్థమవుతుంది. సో మీకు ఇంకోటి చూపిస్తాను. మహారాష్ట్ర
పిష్వాల పాలనలో ఒక అగ్రవర్ణ హిందువు రోడ్డుపై నడుస్తుంటే అంటరాని వారు అక్కడ నడవడానికి వీలు లేదు. తద్వారా అతని నీడ ఏ హిందువుపై పడితే అతనిని అపవిత్రం చేసే అవకాశం లేదు. అంటరాని వాడు హిందువు పొరపాటున తాగి అపవిత్రుడు కాకూడదని చిహ్నంగా అతని మణికట్టు మీద లేదా మెడ చుట్టూ నల్ల దారాన్ని కట్టాలి. పిష్వాల రాజధాని పూనాలో అంటరాని వారు చీపురు నడుముకు కట్టుకొని నడవలసి వచ్చింది. ఎందుకంటే వారు నడిచేటప్పుడు నేలపై వారి పాదాలు వేసిన గుర్తులను ఆ చీపురుతో తుడిచివేయాలి. అంటరాని వ్యక్తి పాదముద్రలపై తన పాదాలను ఉంచడం ద్వారా ఏ హిందువు కూడా అపవిత్రుడు కాలేడు. పూనాలో అంటరాని వాడు ఎక్కడికి వెళ్ళినా అతను తన మెడలో మట్టి కుండను మోయాలి. తద్వారా అతను ఉమ్మివేయాల్సి వస్తే అతను దానిలో ఉమ్మివేయాలి. ఎందుకంటే నేలపై ఉమ్మివేయడం ద్వారా హిందువులు కాలు అతని ఉమ్మిపై పడితే అతను అపవిత్రుడు అవుతాడు. చూశారు కదా, పూనాలో ఇట్లాగే ఉందన్నమాట. అంటే ఒక అంటరాని వాడు నడవడానికి కూడా వీల్లేదు. నడిస్తే వాడి పాదాల్లో అగ్రవర్ణ కులాలు నడిస్తే అపవిత్రులు అయిపోతారు. అంటే అంటరాని స్త్రీలని పెళ్లి చేసుకున్నప్పుడు 3 రాత్రులు వాళ్ళతో గడిపితే అప్పుడు అపవిత్రం కాదు. జస్ట్ మాత్రం ఊరక నేలపై వాళ్ళ పాదాలను నడిస్తే మాత్రం అపవిత్రులు అయిపోతారు అనమాట. సో క్యాస్ట్ సిస్టమ్ ఎంత దారుణంగా ఉండేది అనేది ఇక్కడ మనకి డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఆ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒక అంటరాని స్త్రీలని ఎలా ట్రీట్ చేసింది అనేది, ఒక స్త్రీని ఎలా ట్రీట్ చేసింది అనేది మనకి డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో క్యాస్ట్ సిస్టమ్ ఫెయిల్డ్. అలాగే రెండవది రిలీజియన్ అనమాట. రిలీజియన్ ఒక స్త్రీని ఎలా గౌరవించింది. ఇందులో అయితే ఇంకా క్యాస్ట్ అది ఇది అని కూడా ఇంకేం లేదనమాట. ఒక హిందూ రిలీజియన్ ఒక స్త్రీని ఎలా ట్రీట్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం. సతీ సహగమనం మీకు అందరికి తెలిసి ఉంటుంది అనమాట. సతీ సహగమనం అనగా భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా అదే చితిలో వేయాలి, అదే మంటలో ఆమె కూడా కాలిపోవాలి. దీని అసలు స్టోరీ ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజులు ఉండేవాళ్ళు అనమాట. రాజుల్లో సూర్యదేవర విక్రమసింహ నాయుడు అనే రాజు యుద్ధంలో చనిపోవడంతో అతడి భార్య మల్లికాంబ అతడితో పాటు అగ్నితో ఆహుతైందనమాట. అంటే ఆమె సొంతంగా ఆ భర్త చనిపోయిన తర్వాత ఆమె సొంతంగా ఆ అగ్నిలో ఆమె ఆహుతైంది. ఎవరు ఫోర్స్ఫుల్గా చేయలేదు. వేమూరి గురవయ్య నాయుడు చనిపోవడంతో అతడి భార్య వెంగమాంబ అతడి చితిపై ఉండి ఆత్మార్పణ చేసుకుందనమాట. అంటే ఆత్మార్పణ అనగా సూసైడ్. వీళ్ళిద్దరూ తమ సొంతంగా పద్మావతి సినిమాలో దీపికా పడుకునేలాగా వాళ్ళు సొంతంగానే అగ్నికి ఆహుతయ్యారు. ఎవరు ఫోర్స్ఫుల్గా చేయలేదు. సో అక్కడి నుంచి ఈ సనాతన ధర్మం అనేది ఏం చేసిందంటే దాన్ని సతీ సహగమనంగా తీసుకొచ్చి భర్త చనిపోయిన తర్వాత స్త్రీ అనేది ఉండకూడదని చెప్పేసి బలవంతంగా ఆ భర్త కాలిపోతున్న చితిపైనే ఆ స్త్రీని కూడా ఉంచి బతుకున్నప్పుడే కాల్ చేసేవాళ్ళు అనమాట. సో అట్లాంటి సతీ సహగమనం జరుగుతున్న రోజుల్లో ఆ సతీ సహగమనాన్ని తీసేయడానికి ఎవరు కష్టపడ్డారంటే వేరే దేశం నుంచి ఒక వ్యక్తి వచ్చాడనమాట. ఆ వ్యక్తి మరెవరో కాదు, విలియం కేరీ, ఒక సంఘ సంస్కర్త, ఒక ఫారినర్ అనమాట. అంటే ఇంకా చెప్పాలంటే ఒక పాస్టర్ అనమాట. సో ఆయన ఈ సతీ సహగమనాన్ని చూసి బాగా బాధపడి 1812లో ఆయన ఈ సతీ సహగమనానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాడు. 1812 నుంచి ఆయన ఫైట్ చేస్తే 1829 డిసెంబర్ 4న ఈ సతీ సహగమనాన్ని నిషేధించారనమాట. సో ఆయన ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి ఫలితంగా 1829లో దాన్ని నిషేధించారు. సో ఒక రిలీజియన్లో కూడా చూసుకుంటే ఒక స్త్రీని మనం పూజించట్లేదు, రక్షించట్లేదు, గౌరవించట్లేదు. క్యాస్ట్ ఫెయిల్ అయింది, రిలీజియన్ ఫెయిల్ అయింది. ఇంకా మూడవదిగా చూసుకుంటే కంట్రీ అన్నమాట. సో ఇంకా కంట్రీ గురించి చూస్తే మన భారతదేశం, మంచి భారతదేశం. సో ఈ మన మంచి భారతదేశంలో మొన్న ఈ మధ్య మనం చూసుకుంటే మణిపూర్లో ఒక స్త్రీని తల్లి కూతుర్లు అనుకుంటా, ఐ థింక్ అదే, నగ్నంగా ఊరేగించారు, బట్టలు లేకుండా ఊరేగించారు అనమాట. ఎందుకు? ఆమె చర్చికి వెళ్తుందని,
క్రిస్టియన్గా మారిందని ఆమెను బట్టలు లేకుండా ఊరేగించారు. సో అలాగే ఇంకొంచెం మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే, ఏదో ఒక 100 సంవత్సరాల క్రితం వెళ్ళి చూసుకుంటే, రొమ్ము పన్ను, ఒక స్త్రీ అనేది రొమ్ము పన్ను కట్టాల్సి వచ్చిందనమాట. సహజంగా స్త్రీలు మెచ్యూర్ అయిన తర్వాత దగ్గర నుంచి వాళ్ళకి వక్షోజాలు, ఈ బ్రెస్ట్ అనేది వస్తూనే ఉండిద్ది. స్త్రీ అన్నాక దేవుడు సృష్టించింది కాబట్టి వస్తుంది. ఆఖరికి దాన్ని కూడా మన దేశం రొమ్ము పన్ను వసూలు చేసిందంటే మన దేశం ఇంకెక్కడ ఉందో మీరే ఆలోచించండి. సో కాబట్టి మనం నిజంగా స్త్రీని పూజించట్లేదు, స్త్రీని కాపాడుకోవట్లేదు, స్త్రీని గౌరవించట్లేదు. మనకి నిజంగానే ఈ విజయదశమి, ఈ దసరా పండుగని మనం జరుపుకునే అర్హత మనకుందా, అర్హులువేనా లేదా అనర్హులువా అనేది మనల్ని మనమే పరీక్షించుకోవాలన్నమాట. సో నేను మాట్లాడింది మొత్తం ఎవిడెన్స్తోనే మీకు ప్రూవ్ చేశాను. నేనేం కల్పించుకొని కల్పిత కథలు మాత్రం మీకు ఏవి చెప్పలేదు. మొదటిది క్యాస్ట్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో అనే మ్యాగజైన్లో ప్రింట్ అయింది, చదువుకోండి. రెండోది వచ్చేసరికి రిలీజియన్ సతీ సాగమన గురించి మీకు తెలిసిందే, మీరు చిన్నప్పుడు చదువుకున్న బుక్స్లో కూడా, సోషల్ బుక్స్లో కూడా ఉంటుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి భారతదేశం, మణిపూర్ న్యూస్ మీకు తెలిసే ఉండిద్ది, స్త్రీ రొమ్ము పన్ను కట్టింది అనేది మీకు తెలిసే ఉంటుంది. సో ఏవి కల్పిత కథలు మాత్రం కావు, విత్ ఎవిడెన్స్తో సహా మాట్లాడిన ప్రూవ్ చేసిన సిచ్యువేషన్స్ అన్నమాట ఇవి. సో కాబట్టి నేను మాట్లాడింది అర్థం చేసుకుంటారనుకుంటూ వన్స్ అగైన్ దసరా శుభాకాంక్షలు.